దొరల భజన చేసే మాజీ మంత్రి కొప్పులకు నేను సమాధానం చెప్పనన్నారు మాజీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డేట్ టైం చెప్తే హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా పూర్తి ఆధారాలతో సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటిగా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో పాల్గొని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి రైతులకు విత్తనాలు అందజేశారు. గతంలో విద్యుత్ ప్రమాదంలో మృత్యువాత పడిన వారికి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన నష్టపరిహారం చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్ తనపై తప్పు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో టెండర్లపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డేట్ టైం ఫిక్స్ చేస్తే తాను అధికారులను తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొప్పుల ఈశ్వర్ హరీష్ రావును తీసుకువచ్చినా, కేటీఆర్ ను తీసుకువచ్చినా తాను చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన మాజీ మంత్రి కొప్పులకు ఇంకా బుద్ధి రాలేదంటూ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఈ భజన కొప్పులీశ్వర్ కాదు చెప్పుడు, ఈ భజన చేసే కొప్పులీశ్వర్ కాదు చెప్పేది. ఎందుకంటే ఆయన మొన్నదాకా ఇదే శాఖ మంత్రి చేసిండు. ఆయనకు సంబంధించిన అధికారులే శాఖలు ఉన్నారు. మన సంవత్సర కాలంకి వెళ్ళి అనేక అంశాలు, పప్పు గురించి మాట్లాడుతాడు, నూనె గురించి మాట్లాడుతాడు, కోడిగుడ్డు గురించి మాట్లాడుతాడు, బియ్యం గురించి మాట్లాడుతాడు. 3 సార్లు 4 సార్లు గెలిచింది కానీ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతాడు ఆయన మాట్లాడేదంతా. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వం లోపల ఈ పప్పులది కానీ, నూనెలది కానీ, కూరగాయలది కానీ, మటన్ కానీ, చికెన్ కానీ టెండర్లు జరుగుతాయి. కేంద్ర రాష్ట్రం ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ గారు. 2000 కోట్లు హరీష్ రావు మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటికైనా దానికి కట్టుబడి ఉంటే నేను నా అధికారులను తీసుకొని కాగితాలను తీసుకొని వస్తా. హరీష్ రావు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పానండి. ఈ పరికరాన్ని ముచ్చట ఎందుకు మాట్లాడడానికి అర్థం లేకుండా ఏది పడితే అదే మాట్లాడితే గొప్పడు అనుకుంటాను. ఆయన ఏమన్నా లక్ష్మణ్ కుమార్ తంటాలు పడకుండా గెలిచినట్టాను కదా. మరి తంటాలు పడకుండా గెలిచినో, ప్రజల దయతో గెలిచినో, ఆ నరసింహస్వామి దయతో గెలిచిన మన పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు ఓట్లేలే నీకు? పార్లమెంట్లో నిలబడ్డావు కదా నువ్వు కొప్పులీశ్వరు. పార్లమెంట్ ధర్మపురి నియోజకవర్గానికి ప్రజలు ఎందుకు ఓట్లేలా? నేను ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినావు, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినావు, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినావు, సన్న బియ్యం ఇచ్చినావు, ఆ రైతులకు మన ఏదంటే ఇచ్చినావు, రుణమాఫీ చేసినావు, 200 యూనిట్ చేసినావు, రేషన్ కార్డు ఇచ్చినావు అని నువ్వు అనుకో గొప్పగా నీకు నువ్వే ఊహించుకుంటే మరి ఎంబడి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా నీకు ఎందుకు ప్రజలు ఓట్లేదా అంటున్నా. నీకు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే, ప్రజలు నీకు సర్పంచ్ ఎలక్షన్స్లో నీ అడ్రస్ లేవు.